హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు దశావతారాల గురించి తెలుసుకుందాం. దశావతారాలు అంటే హిందూ మతంలో విష్ణుమూర్తి తీసుకున్న 10 ముఖ్యమైన అవతారాలు. ఈ అవతారాలు భూమిపై ధర్మ పరీక్షణ కోసం, అధర్మ నివారణ కోసం తీసుకున్నవిగా పౌరాణిక గ్రంథాల్లో చెప్పబడతాయి. ప్రతి అవతారం ఒక నిర్దిష్ట యుగంలో నిర్దిష్ట అవసరానికి వచ్చినదిగా చెప్పబడుతుంది. మొదటవ అవతారం మత్స్య అవతారం. మత్స్య అవతారం ద్వారా విష్ణు మానవతను మహాప్రళయం నుండి రక్షించాడు. మత్స్య రూపంలో ఆయన సత్యవ్రతుడిని అంటే మానవుడిని ఒడిలో పెట్టి వేదాలను ఋషులను రక్షించాడు. ఇది సత్యయుగంలో జరిగింది. రెండవ అవతారం కూర్మ అవతారం. దేవతలు మరియు అసురులు క్షీరసాగర మదనం చేయడానికి మందర పర్వతాన్ని మదనం చేశారు. పర్వతం ఒడిగినప్పుడు దాన్ని మోసేందుకు విష్ణు కూర్మావతారంగా అవతరించాడు. ఇది సత్యయుగంలో జరిగింది. మూడవ అవతారం వరాహ అవతారం. భూదేవిని హిరణ్యాక్షుడు పాతాళంలో నెట్టాడు. విష్ణువు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని పునఃస్థాపించారు. ఇది సత్యయుగంలో జరిగింది. నాలుగవ అవతారం నరసింహ అవతారం. హిరణ్యకశిపుడు అనేక వరాలను పొందిన రాక్షసుడు. అతని కుమారుడు ప్రహ్లాదుడి భక్తిని రక్షించేందుకు విష్ణువు నరసింహ రూపంలో వచ్చి నదైవంగా నమానవంగా కాని రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇది సత్యయుగంలో జరిగింది. ఐదవ అవతారం వామన అవతారం. మహాబలి అనే రాక్షసుడు భూమండలాన్ని పాలించేవాడు. విష్ణువు వామనుడిగా బలిని భిక్ష అడిగి 3 అడుగుల భూమి కోరాడు. 3వ అడుగుతో అతన్ని పాతాళానికి పంపాడు. ఇది త్రేతాయుగంలో జరిగింది. ఆరవ అవతారం పరశురామ అవతారం. క్షత్రియుల అహంకారాన్ని తొలగించేందుకు వచ్చిన అవతారం. ఆయన 21 సార్లు క్షత్రియులను సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది త్రేతాయుగంలో జరిగింది. 7వ అవతారం రామ అవతారం. రామాయణం ప్రకారం రాముడు అయోధ్య రాజకుమారుడు. ధర్మాన్ని పాటిస్తూ రావణుడిని సంహరించి సీతాదేవిని రక్షించాడు. ఇది త్రేతాయుగంలో జరిగింది. 8వ అవతారం కృష్ణ అవతారం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చాడు. బాల్యకాలంలో రాక్షసులను సంహరించాడు. చివరగా కంసుడిని కురుక్షేత్ర యుద్ధంలో అధర్మాన్ని నాశనం చేశాడు. ఇది ద్వాపర యుగంలో జరిగింది. 9వ అవతారం బుద్ధ అవతారం. గౌతమ బుద్ధుడు హింసను నిరాకరించి అహింసా మార్గాన్ని ప్రసారం చేశాడు. కొన్ని పౌరాణిక కథల్లో ప్రకారం ఆయన దశావతారాలలో ఒకరు. కొంతమంది బుద్ధుడి స్థానంలో బలరాముడు అని కూడా చెబుతారు, ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో. ఇది కలియుగంలో జరిగింది. 10వ అవతారం కల్కి అవతారం. ఇంకా సంభవించలేదు. కలియుగం ముగింపులో అధర్మం పెరిగినప్పుడు కల్కి అవతారంగా విష్ణువు అశ్వంపై వస్తాడు మరియు ధర్మాన్ని స్థాపిస్తారు. ఇది భవిష్యత్తు కలియుగంలో జరగబోతుంది. ఈ అవతారాలు జీవితంలో ధర్మం, న్యాయం,
నైతికత కోసం సమర్థించబడే సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.